అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లా యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం అల్ జబ్బారు గురించి తెలుసుకుందాం. అల్ జబ్బార్ పాషాణ హృదయాలు పరుల పట్ల దయచూపలేరు. పాషాణ హృదయాలు పరుల పట్ల దయచూపలేరు. ఫిర్ఔన్ రాజు తన ప్రజల్ని పశువుల్లా పురుగుల్లా భావించి ఎనలేని కష్టాలకు గురి చేశాడు. ఏ ఒక్కడు ఆయన్ని ఎదిరించలేకపోయాడు. ఈ విధంగా చరిత్రలో కొంతమంది దుష్ట స్వభావం ఉన్నారు. వారు అధికారాన్ని దుర్వినియోగపరిచారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువైపు నుంచి ఇలాంటి సహాయం అందని తరుణంలో ప్రజలు అల్లాహ్ అల్ జబ్బార్ సహాయాన్ని పొందుతున్నారు. సుబ్హానల్లా. తప్పకుండా అల్లాహ్ అలాంటి సమయాల్లో అన్ని విధాల ఆదుకుంటాడు. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా. అంతులేని సముద్ర జలనదిలో చిక్కుకొని మునిగిపోతున్న నౌక ఇక చావే మనకు దిక్కని తలచిన అలాంటి దిక్కుతోచని సమయంలోనూ అల్లాహ్ అల్ జబ్బార్ మాత్రమే మన నౌకను ఒడ్డుకు చేర్చి కాపాడుతున్నాడు. సుబ్హానల్లా. అదే అల్ జబ్బార్ ప్రత్యేక లక్షణం. విపత్కర పరిస్థితులు ఎదురై మృత్యువు ఆసరమైన వేళ్లలోనూ మనకు ఆ అల్లాహ్ అల్ జబ్బార్ మాత్రమే శరణ్యం. ఆయన ఆశ్రయంలోనే మనకు శ్రేయం ఉంది. సుబ్హానల్లా. ప్రవక్త మూసా అలైహిస్సలాం మాటను చెవిన పెట్టిన ఫిరౌన్ రాజు అతని సైన్యం సమూలంగా నాశనమైంది. అల్లాహు అక్బర్. జబ్బార్ అంటే మనకు వెనుదన్నుగా నిలిచి రక్షించేవాడని అర్థం. ఆ జబ్బార్ మాత్రమే మనకు శత్రువులను ఎదుర్కొనే శక్తిని యుక్తిని ప్రసాదించి వారిని తుదముట్టేలా లేదా మనకు లొంగిపోయేలా ఆయన చేస్తున్నాడు. ఆ జబ్బార్ మాత్రమే సుబ్హానల్లా మనకు శత్రువులను ఎదుర్కొనే శక్తిని యుక్తిని ప్రసాదించి వారిని తుదముట్టేలా లేదా మనకు లొంగిపోయేలా ఆయన చేస్తున్నాడు. సుబ్హానల్లా. అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించిన గోలియత్ను పిన్న వయస్సులైన హజరత్ దావుద్ అలైహిస్సలాం ఎలా కల తెరిచారు. ప్రజా కంటకులు, అహంకారులు, గర్వాంధకారులైన వారిని అల్లాహ్ అల్ జబ్బార్ పరిసమాప్తం చేస్తాడు. అమాయకులను సజ్జనులను పీడిస్తున్న వారి ఆటలు అల్లాహ్ అల్ జబ్బార్ ముందు సాగవు. విశ్వసించిన దాసులకు వారి ఆపద సమయాల్లో అల్లాహ్ ఆదుకుంటూనే ఉంటాడు. అధికారసనంపై కూర్చున్న వారు దయా, దాక్షిణ్యం, శాంతి, ప్రేమ, దాతృత్వం, క్షమ మొదలైన సద్గుణాలను అలవర్చుకొని ప్రజల పట్ల సద్భావంతో అధికారసనంపై కూర్చున్న వారు దయా, దాక్షిణ్యం, శాంతి, ప్రేమ, దాతృత్వం, క్షమ మొదలైన సద్గుణాలను అలవర్చుకొని ప్రజల పట్ల సద్భావంతో మెలగాలి. సదా అల్లాహకు భయపడాలి. అవిశ్వాసులు, మదాంధులు, గర్వాంధకారులు అయిన దుష్టులు అల్లాహ్ కోపాగ్నికి దహించుకుపోతారు. సుబ్హానల్లా. అల్లాహ్ ఎలాంటి దుష్టులకైనా కొంత విడుపును వ్యవధినిస్తాడు. అప్పటికీ వారు దారికి రాకపోతే తగిన రీతిలో తగిన వేళ వారిని దండిస్తాడు. సుబ్హానల్లా. విశ్వసనీయులైన తన దాసుల్ని అల్లాహ్ అల్ జబ్బార్ ఇస్లాంకు శత్రువులైన దుష్ట శక్తుల నుండి రక్షించుగాక. ఆమీన్. సుబ్హానల్లా. అల్లాహ్ను విశ్వసించిన దాసులు అంతులేని ఆపదల్లో చిక్కుకొని అంతమైపోయే వేళ అల్లాహ్ అల్ జబ్బార్ తప్పకుండా వారిని కాపాడుతాడు. సుబ్హానల్లా. ఇదండి అల్ జబ్బార్. ఈరోజు మనమందరం అల్ జబ్బార్ అనే పేరు మనం దాని గురించి తెలుసుకోవాలి. ఆ నామాన్ని ఆ పేరుని మనం ఎక్కువ వాడాలి మన డైలీ లైఫ్లో. జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అల్ జబ్బార్ ఒక నామాన్ని, అల్లాహ్ పేరుని మనం ఎక్కువ ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువగా వాడాలి. ఎప్పుడైనా మీకు ఆపద వస్తే అప్పుడు తప్పకుండా ఈ యొక్క అల్ జబ్బార్ మీరు ఆపదల్లో వాడండి. జజాకల్లాహ్ ఖైర్.